బాబా విషయాలను మనం విందాము. మన ప్రీతముడు ఏ విధంగా చెప్తాడో మనందరం కూడా ఎదురు చూద్దాం. రామకృష్ణయ్య గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. జయ బాబా సార్ రామకృష్ణయ్య గారు. జై బాబా మూర్తి గారు, అందరికీ జై బాబా. సో మనం క్రిస్మస్ ఈవ్ రోజు ఉన్నాము. రేపు క్రిస్మస్ జీసస్ క్రైస్తుగా వచ్చినప్పుడు అవతారుని యొక్క బర్త్డే. సో ఒక 88 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టయితే 1936 బాబా తన పాశ్చాత్య ప్రేమికులను పిలిచి తనతో ఉండటానికి నాసిక్లో వాళ్లకు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి, అక్కడ వాళ్ళందరూ కూడా సరిగ్గా క్రిస్మస్ కు ముందు రోజే మొత్తం అందరూ వచ్చారు. కొంచెం ముందు వెనక వచ్చిన ఈ క్రిస్మస్ కు ముందు రోజు అందరూ నాసిక్ చేరిపోయారు. ఆ నాసిక్ రాగానే వాళ్ళు అనుకున్నారట, ఇక్కడ చాలా కష్టమైన జీవితం గడపవలసి ఉంటుందేమో అని అనుకున్నారట. ఎందుకంటే నాసిక్ ఆశ్రమంలో ఎలా ఉంటుందో ఏమో అని వాళ్ళు రానో గేలి ఇలా ఆ విషయాన్ని చెప్పింది. అక్కడ నాసిక్ రాగానే, ఇండియాలో మేము వచ్చి నాసిక్ వెళ్ళగానే అక్కడి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ భావన ఎలా ఉన్నాయంటే, మనం ఒక సద్గురువు దగ్గరికి వెళుతూ ఉన్నాము, ఆధ్యాత్మికమైన జీవనాన్ని గడపటానికి వెళుతున్నాము. కాబట్టి వాళ్ళు అనుకున్నారట, మనం నేల మీదనే పడుకోవలసి వస్తుందేమో, తర్వాత అన్ని బాబా పెట్టినటువంటి నియమ నిబంధనల ప్రకారంగా చాలా కఠినమైనటువంటి నియమ నిబంధనలకు లోనైనటువంటి జీవితాన్ని గడపవలసి వస్తుందేమో అని అనుకున్నారట. అనుకొని దానికి సిద్ధమై వచ్చారు. వాళ్ళు అందరూ కింద పడుకోవాలి కాబట్టి స్లీపింగ్ బ్యాగ్స్ తెచ్చుకున్నారట. మేరాబాద్ లో కూడా వెస్టర్నర్స్ ఈ అమర్తిథి టైంలో చూసేవాళ్ళం మేము. ఆ బ్యాగ్స్ ఉంటాయి, చుట్టూ స్పంజ్ కోటింగ్ ఉంటుంది, ఆ చలి పెట్టకుండా దాంట్లో దూరి దగ్గరగా పెట్టుకొని పడుకుంటారు అనమాట. ఇంకా వాళ్ళకి ఈ పరుపులు అవి ఏం అక్కరుండవు అనమాట దాంట్లో, ఆ బ్యాగులో పడుకుంటే. సో అన్ని ఆ రకంగా సిద్ధమై వచ్చారు. అన్ని రకాల కఠిన పరిస్థితులకు తట్టుకునేలాగా వాళ్ళు సిద్ధమై వచ్చారు. బాబా వాళ్ళను తీసుకొని నాసిక్ ఆశ్రమంలో వాళ్ళ కోసం ప్రత్యేకంగా బిల్డింగ్ కట్టించారు. ఆ బిల్డింగ్ లోకి వీళ్ళని తీసుకెళ్లారు. అక్కడ వెళ్ళగానే ఆమె అంటుంది, రానోగేలి, వి వర్ క్వైట్ సర్ప్రైజ్డ్ ఎట్ ది కంఫర్ట్స్ బాబా హ్యాడ్ ప్రొవైడెడ్. ఆ నాసిక్ ఆశ్రమంలోకి వెళ్ళగానే బాబా అక్కడ మా కోసం ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు చూసి ఆశ్చర్యం వేసింది అన్నారు. ఎందుకంటే వాళ్ళు అన్నిటికీ సిద్ధమై వచ్చారు. ఇంకా కొంతమంది పాశ్చాత్యులు ఈ కఠినమైన జీవితానికి మనం పట్టుకోగలమా లేదా అనేటువంటి సందేహంతో కూడా ఉన్నారు. వాళ్ళందరికీ బాబా ఇలా చెప్పారు ఆ సందేశం డిసెంబర్ 23వ రోజు. ఐ వాంట్ యూ టు లీడ్ ఎ సింపుల్ లైఫ్ హియర్ ఇన్ ఇండియా. మీరు ఇక్కడ ఇండియాలో ఉన్నంత వరకు చాలా సామాన్యమైన జీవితాన్నే గడపండి. దెన్ వెన్ యూ రిటర్న్ టు ది వెస్ట్ యూ మే రెజ్యూమ్ యువర్ accustomed life there, yet you must be unaffected by either. మీరు మళ్ళీ మీ దేశాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు ఉన్నటువంటి సకల సౌకర్యాలు సదుపాయాలు వాటితో మళ్ళీ ఆ సుఖాలను అనుభవించండి. కానీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా మీరు మరీ అంత కఠినంగా ఉండవలసిన అవసరం లేదు అని బాబా ఇలా తయారు చేశారు వాళ్ళకి. మీరు దేని వల్ల కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ యూ మే వండర్ వై ఐ హావ్ అరేంజ్డ్ దీస్ కంఫర్ట్స్ ఫార్ యూ. మీరు రాగానే మీకు అన్ని చూసి ఆ కొత్తగా కట్టిన రూములు వాటిలో వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి సౌకర్యాలు అన్ని చూసి ఆశ్చర్యపడుతుంటే మీరు ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఇఫ్ ఐ రిక్వైర్డ్ యూ టు స్లీప్ ఆన్ ది ఫ్లోర్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు అలా అనుకొని వచ్చారు, స్లీపింగ్ బ్యాగ్స్ తెచ్చుకున్నారు కదా. దానికి బాబా చెప్తున్నాడు,
మిమ్మల్ని నేను నేల మీదనే పడుకోబెట్టినట్టయితే, నేల మీదనే పడుకోండి అని ఆదేశించినట్టయితే, ది బాడీ వుడ్ రిబెల్. నిన్నటి వరకు మీరు అక్కడ చాలా సౌకర్యవంతంగా మీ బెడ్రూమ్స్లో కుషన్స్లో పడుకున్నారు కనుక ఇప్పుడు నేను నేల మీద కటిక నేల మీద పడుకోండి అనగానే మీ శరీరం దానికి తట్టుకోలేక అది కొంచెం తిరుగుబాటు చేస్తుంది. మీ శరీరాలు, మీరు కాదు, మీ శరీరాలు, ఎందుకంటే అలవాటు పడ్డాయి కదా. వుడ్ రిబెల్ అండ్ ఇన్ టర్న్ రియాక్ట్ అపాన్ ది మైండ్. ఎప్పుడైతే శరీరము ఏదో బాధపడుతున్నట్టుగా శరీరం ఆ అనుభూతి పొందుతుందో అప్పుడు దాని యొక్క ఆ స్పందన మనస్సు మీదికి వెళ్ళిపోతుంది. Such sudden drastic changes would make it difficult for me to impart truths to you through the explanations I intend to give you. నేను మీకు ఆధ్యాత్మికమైన విషయాలు చాలా చెప్పి వివరణలు ఇవ్వాలి అని దానికోసం మిమ్మల్ని పిలిచింది. ఎప్పుడైతే మీ శరీరానికి కొంచెం కష్టం కలిగిందో, ఆ కష్టం మనస్సుల మీద రిఫ్లెక్ట్ అయిందో అప్పుడు నేను చెప్పబోయే ఈ ఆధ్యాత్మిక విషయాలు, ఈ వివరణలు మీ మైండ్కు ఎక్కవు. టు గివ్ యూ అండ్ యువర్ మైండ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గ్రాస్ప్ దెమ్. మీ మనస్సు వాటిని స్వీకరించేటందుకు సిద్ధంగా ఉండదు. ఐ విల్ దేర్ ఫోర్ గ్రాడ్యువల్లీ విత్డ్రా దోస్ కంఫర్ట్స్ ఫ్రమ్ యూ అండ్ లేటర్ రిటర్న్ దెమ్ టు యూ అగైన్. అలా మిమ్మల్ని ముందుగా ఒకటేసారి ఆ కష్టాలకు గురి చేయకుండా ముందుగా మీకు కొన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాను. తర్వాత మెల్లగా ఒకటొకటిగా సౌకర్యాలన్నీ నేను వాటిని తీసేస్తాను. మీకు అన్ని కష్టాలు మీరు అనుభూతి పొందేలాగా మిమ్మల్ని తయారు చేస్తాను అని చెప్తూ బాబా తర్వాత మళ్ళీ మీకు ఈ కంఫర్ట్స్ ఇస్తాను. ఎప్పుడైతే మీ శరీరం దేనికైనా తట్టుకోవటానికి, ఏ పరిస్థితినైనా కూడా ఎదుర్కోవటానికి, ప్రతి పరిస్థితిలో కూడా సుఖంగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి అలవాటు పడిపోతుందో అప్పుడు మళ్ళీ మీకు ఈ సౌకర్యాలు మళ్ళీ ఇస్తాను అని చెప్తూ బాబా ఇక్కడ వాళ్ళకి ఆ సందేశం చెప్తున్నారు. ది వరల్డ్ ఈజ్ ఎ స్లేవ్ టు నీడ్స్. ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా ఉంది అంటే మన అవసరాలకు బానిసలమై బ్రతుకుతున్నామట. మన జీవితాలు, మన బ్రతుకులు అలా ఉన్నాయి. వరల్డ్ ఈజ్ స్లేవ్ టు నీడ్స్. అన్ని ఇది కావాలి, అది కావాలి. నీడ్స్ ఒకటి ఉంటే సరిపోదు, మళ్ళీ అంతకంటే మించింది కావాలి. ఒకటి వచ్చిందంటే ఇది అంతటితో సంతృప్తి పడం, ఇంకా అంతకంటే మించింది పక్కవాడి దగ్గర ఉంది, అది కావాలి. కాబట్టి మన అవసరాలకు, దేహానికి సంబంధించిన అవసరాలకు మనం బానిసలమైపోయాము అని చెప్తూ బాబా అంటున్నారు, ది నీడ్స్ మస్ట్ బికమ్ యువర్ స్లేవ్స్. మీ అవసరాలనేవి మీకు బానిసలుగా తయారు కావాలి. కానీ ఇప్పుడు ప్రపంచంలో మానవులంతా వాళ్ళ అవసరాలకు బానిసలైపోయారు. యు మస్ట్ లర్న్ టు యూజ్ మోడర్న్ కన్వీనియన్సెస్. మనకు ఈ సైన్స్, టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ ఉంటే మనకు చాలా సౌకర్యాలు ఒకటి తర్వాత ఒకటిగా గాలిలో ప్రయాణాలు చేసేవి మొదలుకొని ఇంట్లో కిచెన్లో కూడా ఏ కష్టం లేకుండా బటన్ నొక్కితే అన్నీ అయిపోయేటువంటి సౌకర్యాలు మనకు అనుకూడాయి ఇప్పుడు. అయితే వాటిని వాడుకోవటంలో తప్పులేదు. యూజ్ మోడర్న్ కన్వీనియన్సెస్, నాట్ బి యూజ్డ్ బై దెమ్. అవి మనల్ని వాడుకోకూడదట, మనం వాటిని వాడుకోవాలి. అంటే అవి మనకు బానిసలుగా, మనకు అవసరాన్ని బట్టి మనం వాటిని వాడుకోవాలి, కానీ అవి మనను వాడుకోకూడదు. నాట్ బి యూజ్డ్ బై దెమ్. ఐ డూ నాట్ వాంట్ యూ టు గివ్ అప్ యువర్ నీడ్స్. మీ అవసరాలను మీరు వదులుకోవాలి అని నేను చెప్పటం లేదు. బట్ ఐ వాంట్ యూ టు బి ఫ్రీ ఆఫ్ దెమ్. అన్నిటినీ మీరు అన్ని సౌకర్యాల యొక్క అవసరాన్ని వాడుకోండి, వాటన్నిటిని ఉపయోగించుకోండి, ఏం పర్వాలేదు. కానీ అది లేకపోతే ఒక్క క్షణం కూడా బతకలేను, ఏదన్నా అయ్యో అని ఏడ్చే పరిస్థితి ఉండకూడదు. వాటిని అవి ఉన్నా లేకున్నా ఎలాంటి పరిస్థితిలోనైనా ఒకే రకంగా ఉండటం అనేది మనం నేర్చుకోవాలి. Therefore, at first you may feel confused, tired, restless or blank, but don't worry. కాబట్టి అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు
మీరు మొదటగా అయ్యో ఇలాంటి కష్టం పడాల్సి వస్తుందా అని మీకు అలాంటి అనుభూతి కలగవచ్చు. యు మే ఫీల్ కన్ఫ్యూజ్డ్. అప్పుడు కంగారు పడిపోయి వీటితో ఎట్లా తట్టుకుంటాం మనము అని అలాంటి పరిస్థితి రావచ్చు మీకు. టైర్డ్, మీరు అలసిపోవచ్చు. రెస్ట్లెస్, అయ్యో ఇది లేకపోతే ఎట్లా, అది లేకపోతే ఎట్లా అని మీరు కంగారు పడిపోవచ్చు. రెస్ట్లెస్ ఆర్ బ్లాంక్, ఏమీ తోచని పరిస్థితికి కూడా వెళ్ళొచ్చు. బట్ డోంట్ వరీ, దాని గురించి ఏమీ మీరు చింతించవద్దు. సూన్ ఐ విల్ బిగిన్ గైడింగ్ యూ అండ్ గివింగ్ యూ డ్యూటీస్ అండ్ వర్క్. నేను మీకు సరి అయిన పంథా చూపిస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను సరి అయిన మార్గంలో. మీకు బాధ్యతలను కూడా ఏర్పరుస్తాను. పనిలో మీకు ఏమేం చెయ్యాలో అవి కూడా మీకు నిర్దేశిస్తాను. విచ్ విల్ మేక్ యూ ఫీల్ కాంటెంట్. అప్పుడు మీకు సంతృప్తి పొందుతారు. ఓహో, బాబా మనకు మార్గదర్శకంగా ఉండి అన్నీ చెప్పి చేయిస్తున్నారు అని మీకు అప్పుడు సంతృప్తి కలుగుతుంది. వన్స్ ఐ స్టార్ట్ నథింగ్ కెన్ స్టాప్ మీ. నేను ఎప్పుడైతే నా పని మీతో ఎలా చెయ్యాలో, ఆ పని యొక్క ఫలితం నాకు తెలుసు, అది ఎలా జరగాలో అనే దాని ప్రకారంగా నేను మీతో చేయించినప్పుడు నన్ను ఏది ఆపలేదు. సో రెస్ట్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ అంటిల్ జనవరి 15. అందుకని మీరు జనవరి 15th వరకు, అంటే దాదాపు ఒక 22 రోజులు మీరు చాలా ప్రశాంతంగా ఉండండి, చాలా విశ్రాంతి తీసుకోండి. ఆన్ ద 16th of January వర్క్ విల్ కమెన్స్ ఇన్ ఎర్నెస్ట్. 16 జనవరి 1937 నుంచి నా ఆదేశానుసారం మీ పనులన్నీ ప్రారంభం అవుతాయి. ఫ్రమ్ ద 16th you will have to begin getting up at 6:30 AM and retiring at 9:30 PM. మీరు ఉదయం 6:30కే లేచి 9:30కు పడుకోవాలి. ఈ మధ్య కాలంలో నేనేం చెప్తే అలా చేయాలి. అండ్ క్యారీ అవుట్ ద డ్యూటీస్ విచ్ విల్ బి గివెన్ టు ఈచ్ ఆఫ్ యూ. మీకు ప్రతి ఒక్కరికి నేను అప్పచెప్పినటువంటి కర్తవ్యాలను, బాధ్యతలను మీరు నిర్వర్తించాలి. From time to time, I will take you to interesting places and beautiful caves on the hills near Nasik, where rishis used to reside and meditate. అంతేకాదు, మిమ్మల్ని ఇక్కడనే బంధించి పెట్టి ఉంచను. మిమ్మల్ని తీసుకెళ్తాను, ఆ కొండల పైన ఉన్న గుహల్లోకి తీసుకెళ్తాను. ఎక్కడైతే మునులు, ఋషులు తపస్సు చేస్తూ ఉండేవారో అక్కడికి తీసుకెళ్తాను. బట్ అంటిల్ మై బర్త్డే ఐ డూ నాట్ వాంట్ యూ టు గో అవుట్ వితౌట్ మై పర్మిషన్. బాబా బర్త్డే అప్పుడు 1937లో 18th రోజున 2 రోజులు జరిగింది. 15,000 మందికి ధాన్యం మూటలు కట్టి అందరికీ పంచటం జరిగింది. ఈ వెస్టర్నర్స్ కూడా ఆ మూటలు కట్టే కార్యక్రమంలో వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు. దాంట్లో వాళ్ళు కూడా ఆ డ్యూటీ చేశారు అని చెప్తూ, బాబా నా బర్త్డే వరకు మాత్రం మీరు ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన పెట్టుకోవద్దు. యు మై ఫీల్ కన్ఫైన్డ్. అందుకని అప్పటి వరకు, నా బర్త్డే వరకు మిమ్మల్ని ఈ గృహ నిర్బంధంలో ఉంచాను అనే అటువంటి భావన కూడా మీకు కలగవచ్చు. బట్ ఇట్ ఈస్ ఫార్ యువర్ ఓన్ బెనిఫిట్. కానీ అది మీ యొక్క శ్రేయస్సు కోసమే. ద విజిట్స్ టు మెహరాబాద్ అండ్ రాహూరి స్టార్ట్ ఫ్రమ్ ద 5th of January. బాబా అప్పుడు ఆ నాసిక్లో వీళ్ళ ఆశ్రమం ఉంది, రాహూరిలో మస్తాశ్రమం ఉంది, మెహరాబాద్లో మస్తాశ్రమం, మెహరాబాద్ ఆయన కార్యం యొక్క కేంద్ర స్థానం. ఈ మూడిట్లో తిరుగుతూ ఉండేవారు. అందుకని మిమ్మల్ని కూడా నేను మెహరాబాద్కు, రాహూరికి తీసుకెళ్తూ ఉంటాను. ఆన్ మై బర్త్డే ఐ విల్ గివ్ గ్రెయిన్ అండ్ ఏ పీస్ ఆఫ్ క్లాత్ టు 15,000 పీపుల్. నేను నా జన్మదినం రోజున 15,000 మందికి ఒక గుడ్డలో కట్టిన ధాన్యం మూటలు అందరికీ పంచుతాను. ఆల్ ఆఫ్ యూ విల్ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ ఇన్ ది వర్క్ ఆఫ్ ప్యాకేజింగ్ ది బండల్స్. వాటిని, ఆ బండల్స్ తయారు చేయడంలో మీరు కూడా మీ చెయ్యి వేయండి. ది నెక్స్ట్ డే బాబా ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ హిజ్ వర్క్. ఆ మర్నాడు బాబా వాళ్ళకి తన పని అంటే ఏమిటో వాళ్లకు చెప్తున్నారు. రిమెంబర్ అబౌట్ కీపింగ్ టైం. ఫస్ట్ టైం, సమయ పాలన అనేది సమయానుసారంగా దాన్ని మాత్రం మీరు సమయాన్ని పాటించటంలో మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇన్ ద బియాండ్ స్టేట్ టైమ్ అండ్ స్పేస్ ఆర్ నిల్. బియాండ్ స్టేట్ అంటే మరి ఆయన
బియాండ్ టైమ్ అండ్ స్పేసే. ఎవరైతే ఆ అనంతత్వంతో ఏకమైపోతారో, అనంతత్వానికి ఆది అంతం లేదు, అనంతత్వానికి సమయం లేదు, అనంతత్వానికి దేశం కాల పరిస్థితులు లేవు. అందుకని ఎవరైతే ఆ అనంతత్వంతో ఏకమైపోతారో అతను పరమాత్మ స్థితికి చేరి, ఐయామ్ గాడ్ అనే స్థితికి చేరి సమయానికి దేశానికి అతీతంగా ఉంటాడు. ఆ స్థితిలో టైం లేదు, స్పేస్ లేదు, నాన్ ఎగ్జిస్టెంట్. ఇన్ ది స్ఫేర్ ఆఫ్ డ్యుయాలిటీ టైమ్, స్పేస్, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు మనం నివసించే అటువంటి ద్వంద్వ ప్రపంచంలో మాత్రము సమయం ఉంది, దేశం ఉంది, ప్రతిదానికి ఒక కారణం ఉంది, ఆ కారణానికి ఫలితం. ఇవన్నీ కూడా ఈ ద్వంద్వ ప్రపంచంలో ఉంటాయి. Therefore, when I work in the sphere of duality for the upliftment of humanity, నేను ఈ ద్వంద్వ ప్రపంచంలోకి వచ్చి ఈ మాయా ప్రపంచంలో మీ మధ్యన ఉండి నేను చేసే పని ఏదైతే ఉందో అది ఏంటి? ఆయన చేసే పని అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ హ్యూమానిటీ. ఈ మానవాళి అందరినీ కూడా ఈ ద్వంద్వాల స్థితి నుంచి ద్వంద్వాలకు అతీతంగా తీసుకుపోయే పని ఆయన చేస్తూ ఉంటారు మానవాళి కోసం. ఐఎమ్ బౌండ్ సూపర్ఫిషియల్లీ బై టైమ్ అండ్ స్పేస్. అందుకని ద్వంద్వ ప్రపంచంలో, ద్వంద్వాల్లో ఉన్న మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లటం కోసం నేను చేసే పని వల్ల నేను కూడా, ఆయన టైం చాలా బద్ధుడై ఉండేవాడు బాబా టైంకి. 8 గంటలంటే 10 నిమిషాల ముందే వచ్చేసేవారు బాబా, మెహరాబాద్లో ఏ సమావేశం ఏర్పాటు చేసినా కూడా. అలా ఆయన టైం ప్రకారంగా వచ్చేవారు. ఆ టైంకి రాని వాళ్ళు ఉంటే ఇంకా అతను రాలేదా అని గుర్తు చేసుకునేవారు బాబా. ఐఎమ్ బౌండ్ సూపర్ఫిషియల్లీ. నిజానికి మనం ఎట్లాగైతే సమయానికి బద్ధులమై ఉన్నామో ఆయన అలా బద్ధుడై లేడు. సూపర్ఫిషియల్లీ అంటే బద్ధుడై ఉన్నట్టుగా కనిపిస్తాడు కానీ బద్ధుడు కాదు. కాన్సిక్వెంట్లీ ఐ మే ఆల్సో అపియర్ లిమిటెడ్ ఎట్ టైమ్స్. అందుకని మీలాగానే సమయానికి, దేశానికి, దీనికి బద్ధుడై ద్వంద్వాలకు కూడా బద్ధుడై ఉన్న మీ అందరిలాగా నేను కూడా ఉన్నాను అనే భావన మీకు కలగవచ్చు. కానీ ఐ కంటిన్యూవల్లీ ఎక్స్పీరియన్స్ వన్నెస్ అండ్ ద ఇన్ఫినిట్ స్టేట్ ఆఫ్ ద బియాండ్. కానీ మీకు నేను ద్వంద్వాలకు మీలాగానే, ఎందుకంటే మీలాంటి శరీరం ఉంది నా దగ్గర, మీలాగే టైం ప్రకారంగా మరి కాలకృత్యాలు తీర్చుకోవటం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఇవన్నీ ఉంటాయి. బాబా నిజానికి ఇవన్నీ చాలా స్వల్పంగా తీసుకునేవాడు. 58లో బాబా ఏకాంతవాసంలో ఉన్నప్పుడు గోహర్ రోజు 2 అరటిపళ్ళు టీ తెచ్చిచ్చేది. అరటిపండ్లు ఒలిచి బాబా ఇంత ముక్క తిని మిగిలిందంతా అందరికి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ పిలిచి ప్రసాదంగా ఇచ్చేసేవాడు. టీ కూడా 2 సిప్పులు ఇట్లా తాగి ఎదురుగా ఎవరుంటే వాళ్ళకి ఇచ్చేవాడు. వాళ్ళ అదృష్టం ఎవరికి ఆ భాగ్యం కలుగుతుందో, ఎక్కువగా గోహర్కి లభించేది. అట్లా ఆయన బద్ధుడై ఉన్నట్టు కనిపించినా కూడా దేనికి బద్ధుడై ఉండను నేను అని చెప్తూ, ఐ వర్క్ ఎట్ ఫిక్స్డ్ టైమ్ ఫార్ మై సర్కిల్. నా సర్కిల్ వాళ్ళ కోసం 122 మంది బాబా సర్కిల్ మనకు తెలుసు. వాళ్ళ కోసం నేను ఫిక్స్డ్ టైంలో పనిచేస్తూ ఉంటాను. బట్ ఫర్ ద యూనివర్స్ నో టైమ్ ఈజ్ ఫిక్స్డ్. నేను యావత్ విశ్వం కోసం పనిచేస్తాను, దానికి మాత్రం టైం లేదు. ఇదే డెహ్రాడూన్ మసూరిలో ఉన్నప్పుడు బాబా విష్ణు మాస్టర్కి చెప్తూ, అది అంత డీటెయిల్కి వెళ్ళను, బాబా టైం పాస్ చేస్తున్నాడు అనుకో నవ్వాడు. నవ్వుతే బాబాకు ఆయన చెప్పాడు, నీకు ఇంతేనా తెలుసు, నేను ఒక్క క్షణంగాని పని చేయటం మానేస్తే ఈ యావత్ విశ్వం అంతా కూడా మళ్ళీ వెనక్కి నా లోపలికి వెళ్ళిపోయి అదృశ్యం అయిపోతుంది అన్నాడు. ఒక్క క్షణం ఆయన పని చేయటం మానేస్తే. అందుకని ఆయన అందుకే అంటున్నాడు, బట్ ఫర్ ద యూనివర్స్ నో టైం ఫిక్స్డ్. నేను ఈ విశ్వం కోసం చేసే పనిలో ఏ సమయం ఈ టైంలోనే చేస్తాను, ఈ టైంలో చెయ్యను అనేటువంటి నియమం లేదు. అది సర్కిల్ వాళ్ళ కోసం. వెన్ ఐ వర్క్ ఫార్ దోస్ ఇన్ డ్యుయాలిటీ టైం కౌంట్స్. అలాగే ఈ ద్వంద్వ ప్రపంచంలో ఉండి ద్వంద్వాలకు బద్దులై ఉన్న వాళ్ళ కోసం పనిచేసేటప్పుడు అప్పుడు కూడా సమయం అనేది అక్కడ లెక్కలోకి వస్తుంది. Therefore, when I ask you to abide by time, it means you have the benefit of working for the circle. అందుకని నేను ఎప్పుడైతే టైం ప్రకారం మీరు ఇన్ని గంటలకు ఇది చేయండి,
ఇది చెయ్యాలి, దీన్ని ఇన్ని నిమిషాల్లో చెయ్యాలి అని బాబా ఎప్పుడైనా అలాంటివి చెప్పినట్టయితే అప్పుడు మీరు దాని ప్రకారంగానే చెయ్యాలి, దానికి బద్దులయ్యే మీరు ఉండాలి. ఎందుకంటే ఇట్ మీన్స్ యూ హ్యావ్ ద బెనిఫిట్ ఆఫ్ వర్కింగ్ ఫర్ ది సర్కిల్. మీరు ఈ మొత్తం సర్కిల్ కోసం పనిచేసినటువంటి ఆ లబ్ధికి మీరు అర్హులైతారు. ఆల్వేస్ ఐ గివ్ ద మండలి ఏ ఫిక్స్డ్ టైం టు డూ సర్టన్ థింగ్స్. అందుకని నేను ఎప్పుడు కూడా మండలి వాళ్ళకి ఏదైనా, నైట్ వాచ్మెన్ అనుకోండి 2 గంటలు అంటే 2 గంటలు, సాయంత్రం 2 గంటలు చేసేవాళ్ళు, రాత్రి మళ్ళీ తెల్లవారేదాకా చేసేవాళ్ళు, తెల్లవారిన తర్వాత మళ్ళీ ఎవరు, దానికోసం ఫిక్స్డ్ టైం బాబా చెప్పేవారు. ఇక్కడే కాదు, ఎక్కడున్నా కూడా, ఎక్కడ ఏకాంతవాసంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఈ టైం ఫిక్స్ చేసి పెట్టేవారు. అలా వాళ్ళందరూ బాబా ఈ ఆదేశాలు చెప్పిన తర్వాత ఇది మొత్తం అందరికీ నాసిక్లో అక్కడ అందరికీ తెలిసింది. వెస్టర్నర్స్ వచ్చారు, వీళ్ళందరూ కూడా బాబా దగ్గర ఉండటానికి పాశ్చాత్య దేశాల నుంచి చాలా మంది వచ్చారు అని తెలుసుకొని దాంట్లో రామన్ అనే అటువంటి ఒక పత్రికా విలేకరి ఆయన ఏం చేశాడు, రామన్ క్రిటిసైజ్డ్ దట్ టిఏ రామన్, ఎన్ ఎడిటర్ ఆఫ్ ది న్యూస్ పేపర్ ద ఈవినింగ్ న్యూస్ ఆఫ్ ఇండియా. ఈవినింగ్ న్యూస్ ఆఫ్ ఇండియా అనే ఒక పత్రిక, దానికి విలేకరి ఆయన, దానికి సంపాదకుడు. ఆయన నాసిక్ వచ్చాడు. ఆయన వచ్చి రాగానే ముందుగా ఈ పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి నొరీనా మ్యాచబెల్లిని, నడీన్ టాల్స్టాయ్, గ్యారెట్ ఫోర్ట్, అక్కడ హాలీవుడ్ లో డైరెక్టర్, హీ ఆల్సో అప్రోచ్డ్ బాబా విత్ సెవరల్ క్వశ్చన్స్. వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసిన తర్వాత, అంటే ఆయనకి ఏముందండి, వీళ్ళందరూ పెద్ద ప్రెషర్తో వచ్చారా, ఫోర్స్ఫుల్ గా తీసుకురాబడ్డారా ఏమిటి అనే దానికోసం వాళ్ళను ముందుగా ఇంటర్వ్యూ చేసి తర్వాత బాబా దగ్గరికి వచ్చి బాబాను చాలా ప్రశ్నలు అడిగాడు ఆయన. రామన్ క్రిటిసైజ్డ్ దట్ దేర్ వాజ్ టూ మచ్ సో కాల్డ్ స్పిరిచువాలిటీ. ఆయన మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, బాబా కూడా ఎన్నోసార్లు చెప్పారు, వెస్ట్ సఫర్స్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ రిలీజియన్, ఈస్ట్ సఫర్స్ ఫ్రమ్ ఎక్సెసివ్ రిలీజియన్. ఈ తూర్పు అన్నీ కూడా ఈ మతపరమైనటువంటి చాలా ఎక్కువ దీంట్లో చిక్కుకుపోయి ఉన్నాయి. వెస్ట్ లో ఏమో అది వాళ్ళకు పట్టదు. అదే ప్రశ్న ఈ రామన్ అనే అటువంటి సంపాదకుడు, పత్రికా సంపాదకుడు బాబాను మొట్టమొదటి ప్రశ్న అడిగారు. వాళ్ళ బాబాకు ఆయనకు మధ్యన జరిగిన ఇది చదువుకొని దీన్ని ఈ రోజుకి ముగించేస్తాం. రామన్ సినికల్లీ సెడ్ టు బాబా, కొంచెం తప్పు పట్టినట్టుగా బాబాని ఇలా అడిగాడట, వాట్ వీ నీడ్ ఇన్ ఇండియా ఈజ్ ఏ హాలిడే ఫ్రమ్ థింగ్స్ ఆఫ్ ద స్పిరిట్. వాళ్ళు దాని స్పిరిట్ అని వాడారు. స్పిరిట్ ఎప్పుడు కూడా ఇట్ ఈజ్ వెల్కమ్, కానీ అవుట్వర్డ్ రిలీజియస్ రిచువల్స్ అనేది చాలా అది అనవసరమైంది. కాబట్టి ఆయన బాబాను అడుగుతూ, బాబా మన దగ్గర ఈ స్పిరిట్ ఆధ్యాత్మికం అనేది చాలా అధికంగా ఎక్కువ అయిపోయింది, దాని నుంచి ఇక సెలవు ప్రకటించాలి అని బాబాని అడిగాడట. బాబా ఆన్సర్డ్ విత్ ఎ స్మైల్. బాబా చిరునవ్వు నవ్వి ఇలా ఆయనకు సమాధానం చెప్పారు, ఐ విల్ నాట్ గివ్ ఏ హాలిడే బట్ పర్మనెంట్లీ రిటైర్ the forms and rituals of different religions on which India blames half her troubles. బాబా అన్నాడు, అయ్యా నువ్వేమో సెలవు ఇప్పించమంటున్నావు, సెలవు అంటే 1 రోజు 2 రోజులు అట్లా, అది టెంపరీ కదా. కాదు, నేను సెలవు ఇప్పించదలుచుకోలేదు. ఈ మతపరమైనటువంటి కర్మకాండలకి, అనవసరమైనటువంటి కర్మకాండలకి నేను సెలవు ఇవ్వటం లేదు. బట్ పర్మనెంట్లీ రిటైర్, నేను వాటిని శాశ్వతంగా రిటైర్ చేసేస్తాను అని చెప్పారు. చెప్తూ ఆన్ విచ్ ఇండియా బ్లేమ్స్ హాఫ్ హర్ ట్రబుల్స్, మన భారతదేశంలో మనకు వచ్చేటువంటి కష్టాలు, మనకు వచ్చే సమస్యలన్నీ కూడా వీటి మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ కూడా మనం చూస్తున్నాం, మతపరమైనటువంటి వాటిని అన్ని, ఇటు రాజకీయాలు అటు అన్ని ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు దాన్ని వాడుకొని యావత్ దేశాన్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. సో బాబా ఆన్సర్డ్ విత్ స్మైల్. అది చేసి, వాట్ దెన్ ఈజ్ యువర్ ఫిలాసఫీ అబౌట్, ఆయన రాముని అడిగాడు. అటువంటప్పుడు మీరు మొత్తం వీటన్నిటినీ శాశ్వతంగా వీటిని మాన్పించేస్తానంటున్నారు కదా,
అటువంటప్పుడు మరి మీ ఫిలాసఫీ ఏమిటి, దానికి ఆల్టర్నేటివ్గా మీరేం చేయబోతున్నారు అన్నట్టుగా మళ్ళీ ప్రశ్నించారు బాబా. ఆయన అన్నాడు, ఐ హ్యావ్ నో ఫిలాసఫీ, నాకు తత్వం అనేది లేదు అన్నాడు బాబా. ఇఫ్ యూ హ్యావ్ నో న్యూ ఫిలాసఫీ టు ప్రీచ్, వాట్ ఈజ్ యువర్ జాబ్? అటువంటిప్పుడు మరి ఇక నువ్వు అవతారుడిగా అని చెప్పుకుంటున్నావు, దేవుడు అని చెప్పుకుంటున్నావు, నువ్వు అసలు తత్వశాస్త్రమే చెప్పేది లేకపోతే ఇక నువ్వు మరి వచ్చిందెందుకు, నీ పని ఏమిటి అని అడుగుతున్నాడు. బాబా డిక్టేటెడ్ ఇన్ రిప్లై, దానికి సమాధానం ఇస్తూ బాబా అన్నాడు, మై జాబ్ ఈజ్ టు అవేకన్ ద ఫీలింగ్ ఆఫ్ గాడ్లీనెస్ ఇన్ హ్యూమానిటీ. నేను కొత్తగా చేసేది ఏం లేదు, ఐ హ్యావ్ టు అవేకెన్. అందుకే బాబా మరి ఆయన యొక్క మోటో, ఆయన అవతారం యొక్క ఇది మౌనం వహించే రోజు ముందు రోజు బాబా చెప్పింది, ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకెన్. దాన్నే ఈ రకంగా ఆయనకు చెప్పాడు. ఏం చెబుతున్నాడు, మై జాబ్ ఈజ్ టు అవేకెన్ ద ఫీలింగ్ ఆఫ్ గాడ్లీనెస్ ఇన్ హ్యూమానిటీ. ఊరికే మాటల వల్ల ఏం ప్రయోజనం, బోధనల వల్ల ఏమవుతుంది? మానవాళి ఇంతవరకు ఎన్నో బోధనలు ఉన్నాయి, వాటిని పెడచెవిని పెట్టడం వల్ల వాటి వల్ల ప్రయోజనం లేకుండా పోయింది అని చెప్తూ బాబా, నేను అందరినీ కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి దైవత్వానికి మేల్కొల్పుతాను. ఇన్ హ్యూమానిటీ గాడ్లీనెస్, ఆ ఫీలింగ్ ఆఫ్ గాడ్లీనెస్. ఫీలింగ్ ఆఫ్ గాడ్లీనెస్ వచ్చిందంటే మన భూమి స్వర్గానికంటే చాలా సుఖమయమైనటువంటి ప్రదేశంగా మారిపోతుంది. రామన్ said, but let us not forget the poverty of our country and the fact that we rank so low among nations. అప్పుడు మరి ఇండియా చాలా పేద దేశంగా ఉంది, ఆయన అది గుర్తు చేస్తున్నాడు. మరి మీరు గుర్తుంచుకోవాలి, మన దేశం పేద దేశం అన్ని దేశాలతో పోల్చినట్టయితే, దాన్ని మరవకూడదు కదా మనం అన్నాడు. బాబా రిప్లైడ్, అవర్ మిజరీస్ ఆర్ ది ప్రోడక్ట్ ఆఫ్ మ్యాన్స్ సెల్ఫిష్నెస్ అండ్ గ్రీడ్. నువ్వు చెప్పే ఈ పేదరికం ఉంది కదా, అది పేదరికం ఎందుకు వచ్చిందో తెలుసా నీకు? అది ఎందుకు వచ్చింది అంటే ప్రోడక్ట్ ఆఫ్ మ్యాన్స్ సెల్ఫిష్నెస్ అండ్ గ్రీడ్. మనిషి యొక్క స్వార్థము, దురాశ, అత్యాశ, వీటి వల్ల వచ్చింది పేదరికం. అందుకే బాబా ఒక చోట ఈక్వేషన్ చెప్పారు, పాపులేషన్ మల్టిప్లైడ్ బై సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ప్లెంటీ. ఎంతమంది ఉన్నా కూడా స్వార్థం లేని నిస్వార్థమైన ప్రేమతో అందరూ జీవిస్తూ ఉన్నప్పుడు దేనికి కొదవలేదట. అసలు పావర్టీ అనేది ఉండనే ఉండదట, తినడానికి తిండి లేకపోయినా పావర్టీ అనేది ఉండదు. ఎందుకు? అక్కడ సెల్ఫిష్నెస్ ఉన్నప్పుడే. బట్ పాపులేషన్ మల్టిప్లైడ్ బై సెల్ఫిష్నెస్ అండ్ గ్రీడ్, అప్పుడు ఆ మొత్తం సమస్యలేనట. అందుకని బాబా ఆ ఈక్వేషన్ చెప్పినట్టు ఇక్కడ సమస్య పేదరికం కాదు, సమస్య ఏమిటి అంటే మనుషుల్లో అత్యాశ, స్వార్థము, ఇవి రెండు. ఇది ఇఫ్ వి లివ్ ద లైఫ్ ఆఫ్ గాడ్, భగవంతుడు అంటే ఏంటి? అందరినీ ప్రేమించేవాడు భగవంతుడు. ఆ భగవతత్వము, భగవంతుని యొక్క లక్షణం ఉండేవాళ్ళు మనకు భారతంలో చెప్తారు, ధర్మరాజుకు అజాత శత్రువు అట, ఆయనకు శత్రువు అనేవాడు పుట్టనే లేదట. అంటే గాడ్లీనెస్ భగవంతుని యొక్క లక్షణాల్లో ఒక లక్షణం. కాబట్టి లైఫ్ ఆఫ్ గాడ్, ఇఫ్ వి లివ్ ద లైఫ్ ఆఫ్ గాడ్, దీస్ ఎకనామికల్ డిస్పారిటీస్ విల్ వ్యానిష్. ఇప్పుడు మనకు కనిపించే పేదరికం అనేది నువ్వు ఆర్థిక పరంగా ఉన్నటువంటి తేడాలను చెప్తున్నావు. నువ్వు ఆర్థిక పరమైన తేడాలు, మనం దైవత్వంతో కూడిన జీవితాన్ని గడిపినప్పుడు ఇవి ఏవి ఉండవు, అన్ని కూడా మటుమాయం అయిపోతాయి. ఇఫ్ ఆల్ మెన్ డిసైడ్ టు హెల్ప్ ఈచ్ అదర్, సాక్రిఫైసెస్ విల్ బికమ్ ఈజియర్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ వెల్త్ అండ్ ఆపర్చునిటీ విల్ వ్యానిష్. ఇప్పుడు అందరికీ కావాలి, ఉన్నవాడికి కావాలి, లేనివాడికి కావాలి. గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ పెట్టిందంటే ఉన్నవాళ్ళు ముందు వరుసలో నిలబడతారు. అందుకని అన్ని సమస్యలు. కాబట్టి బాబా అంటున్నారు, మనం అలా దైవత్వంతో కూడినటువంటి జీవితాన్ని గడపటం మొదలు పెట్టుకున్నప్పుడు సాక్రిఫైసెస్ విల్ బికమ్ ఈజియర్. ఒకరు ఇంకొకరి కోసం త్యాగం చేయటం అనేది అది వాళ్ళ జీవన విధానం అయిపోతుంది, చాలా సులభం అయిపోతుంది. అండ్ ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ వెల్త్, సంపదలో ఉండేటువంటి ఇన్ని విభేదాలు, తర్వాత ఆపర్చునిటీ, ఉద్యోగంలో కానీ దేంట్లో కానీ అవకాశం అనేది రెండో వాడి కోసం ఒకడు వదులుకున్నాడు అనుకో, ఇంకా అక్కడ సమస్య ఏముంటుంది? నాకు ఒకటి ఆపర్చునిటీ వచ్చింది, అయినా ఇంకోటి కూడా నాకే కావాలి అన్నప్పుడు ఆ సెల్ఫిష్నెస్ ఉంటేనే ప్రాబ్లం. అందుకని బాబా అన్నాడు, అలాంటి అన్నీ కూడా
ఆపర్చునిటీ విల్ వ్యానిష్. ఇవన్నీ పోతాయి. వై డోంట్ యూ బ్రేక్ యువర్ సెల్ఫ్ ఇంపోజ్ సైలెన్స్ అండ్ ప్రీచ్ ఇన్ ది మార్కెట్ ప్లేస్ అని అడిగాడు ఆయన. అడిగితే ఎవ్రీ గ్రేట్ చేంజ్ మస్ట్ బి కేర్ఫుల్లీ టైమ్డ్, దానికి టైం ఉంది అని చెప్తూ బాబా అలా ఆయనకి అన్నీ చెప్పి ఆఖరికి ఆయన చెప్పాడు, ఆయనకు మీ ఒపీనియన్ ఇదా అని అడిగాడు. ఎందుకంటే బాబా ఏం చెప్పాడంటే, ఐ రిపీట్, ఏ గ్లోబల్ హాలోకాస్ట్ విల్ ఎన్గల్ఫ్ ది వరల్డ్. ఎట్లా చేంజ్ వస్తుంది అంటే, దానికి ముందు పెద్ద ఉపద్రవం ఈ ప్రపంచంలో వస్తుంది అంటే, దానికి ఆయన అన్నాడు, ఈజ్ ఇట్ యువర్ ఒపీనియన్ అన్నాడు. ఇది మీ అభిప్రాయమా అన్నాడు. అంటే అప్పుడు బాబా డైరెక్ట్ గా చూసి రామన్ను ఉద్దేశించి బాబా స్మైల్డ్ అండ్ స్పెల్డ్ అవుట్, మై సన్, ఓ కుమారుడా, ఐ హ్యావ్ నో ఒపీనియన్ టు ఆఫర్, ఐ నో. ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమానాలు అన్ని తెలిసిన వాడికి అభిప్రాయం అనేది ఉండదు. ఆయనకు అన్ని తెలుసు, గతం తెలుసు, వర్తమానం తెలుసు, భూతకాలం రాబోయేది తెలుసు. అందుకని నేను ఆలోచించాల్సిన పని లేదు, అభిప్రాయాలతో పని లేదు, మై సన్ అని చెప్పాడు. అలాగా జరిగినటువంటి ఆ క్రిస్మస్ సందర్భంగా 1936లో జరిగిన ఘటన ఇలా మనకు గుర్తు చేసుకునే అవకాశం వచ్చినందుకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. రామకృష్ణ గారు చాలా చక్కటి విషయాలు క్రిస్మస్ సందర్భంగా బాబా చెప్పిన విషయాలన్నీ మీరు కూడా చాలా ఎక్కడ ఏమి మర్చిపోకుండా జాగ్రత్తగా చెప్పినందుకు జై బాబాలు. ఇంకా వాటిని నేను రిపిటేషన్ చేయను. అంతటి చక్కటి విషయాలు మళ్ళీ ఒక్కసారి పునశ్చరణ చేసినందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు సార్. ఇప్పుడు సంకీర్తనకి వెళదామండి. జి నాగమణి, జై బాబా సార్. జి నాగమణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అరుణ రవీంద్ర గారు, ఉమారాణి గారు, కె శారదా ప్రసాద్ గారు, ఎం మాలతీరావు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అమ్మ. జి నాగమణి గారు. జై బాబా అండి. జై బాబా. వినిపిస్తోంది కదా? వినిపిస్తోందమ్మా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర, ప్రేమే నీవని ప్రేమే కోరితి, పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర. నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా, ప్రేమ హృదయమున నిన్ను సేవించే భాగ్యము నాకీవయ్యా. నీ నిజవాసము ప్రేమ హృదయమని ప్రేమను పంచితివయ్యా, ప్రేమ హృదయమున నిన్ను సేవించే భాగ్యము నాకీవయ్యా. పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర, ప్రేమే నీవని ప్రేమే కోరితి, పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర. ధన్యత చెందెను నాయి జన్మ మాన్యుడవగు నిను కొలచి, అన్యము నామది రానీకయ్య మాయకు నను లోబరచి. ధన్యత చెందెను నాయి జన్మ మాన్యుడవగు నిను కొలచి, అన్యము నామది రానీకయ్య మాయకు నను లోబరచి. పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర, ప్రేమే నీవని ప్రేమే కోరితి, పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర. నవ్యముని ప్రియ సుందర రూపం స్మరింతును శ్రీ మెహరు, సర్వము నీవై సంరక్షింపుము సాకార ప్రియ మెహరు. నవ్యముని ప్రియ సుందర రూపం స్మరింతును శ్రీ మెహరు, సర్వము నీవై సంరక్షింపుము సాకార ప్రియ మెహరు.
పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర ప్రేమే నీవని ప్రేమే కోరితి పరాత్పర బాబా మెహర్ కరుణా సాగర కరుణా సాగర. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి మూర్తి గారు. జై బాబా. జై బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన చేశారు. మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఉమారాణి గారు, ఉమారాణి గారు సిద్ధంగా ఉండాలి. శారదా ప్రసాద్ గారు, మాలతీరావు గారు సిద్ధంగా ఉండండి. జై బాబా అమ్మ. అరుణ. అరుణ రవీంద్ర గారు, జై బాబా. ఓకే, మ్యూట్ లో ఉన్నట్లున్నారు. ఉమారాణి గారు మీరు సంకీర్తన చేసిండి. जय बाबा। राम श्याम विशाला मैं क्या जानू रे, राम श्याम विशाला मैं क्या जानू रे, प्यारे मेहर बाबा मैं तुझे अपना मानू रे, प्यारे मेहर बाबा मैं तुझे अपना मानू रे, राम श्याम विशाला मैं क्या जानू रे, प्यारे मेहर बाबा मैं तुझे अपना मानू रे, दर्शन दिखलाया मुझको, स्वीकार किया है मुझको, अपने प्रेमी बनने का अधिकार दिया है मुझको, सारी दुनिया तेरे नाम पे मुझको जाने रे बाबा, सारी दुनिया तेरे नाम पे मुझको जाने रे, प्यारे मेहर बाबा मैं तुझे अपना मानू रे, प्यारे मेहर बाबा मैं तुझे अपना मानू रे, राम श्याम ईशाला मैं क्या जानू रे, ये भले भुले कर्मों के झगड़े है अपने मन के, सब कुछ करता है तू भी, क्यों इधर उधर मन बसते, मेरी डोरी तेरे हाथ में इतना जानू रे, मेरी डोरी तेरे हाथ में इतना जानू रे, प्यारे मेहर बाबा मैं तुझे अपना मानू रे, राम श्याम ईशाला मैं क्या जानू रे, प्यारे मेहर बाबा मैं तुझे अपना मानू रे, रोम रोम में बसने वाला बस मेरा मित्र तो ही है, साथ साथ में रहने वाला जीवन संगीत तो ही है, तेरा दामन मेरे हाथ में इतना जानू रे, तेरा दामन मेरे हाथ में इतना जानू रे, प्यारे मेहर बाबा मैं तुझे अपना मानू रे, राम श्याम ईशाला मैं क्या जानू रे, प्यारे मेहर बाबा मैं तुझे अपना मानू रे, जीवन की दोपहर पद पर बस राह दिखाई तूने, जीवन की तो बरफत पर बस राह दिखाई तूने, काला माया का पर्दा मन जोग जगाई तूने, तू ही मंजिल तू ही किनारा इतना जानू रे बाबा, तू ही मंजिल तू ही किनारा इतना जानू रे, प्यारे मेहर बाबा मैं तुझे अपना मानू रे, प्यारे मेहर बाबा मैं तुझे अपना मानू रे, राम श्याम ईसा अल्लाह मैं क्या जानू रे, प्यारे मेहर बाबा मैं तुझे अपना मानू रे, प्यारे मेहर बाबा मैं तुझे अपना मानू रे, అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ మూర్తి గారు. అందరికి జై బాబా జై అండి. బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా. చాలా చక్కటి సంకీర్తన చేశారు. మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు
అరుణ రవీంద్ర గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జయబాబా అమ్మ, అరుణమ్మ. ఓకే. ఇప్పుడు శారద గారు మీరు ఒక సంకీర్తన చేయండి. తర్వాత మాలతీరావు గారు సిద్ధంగా ఉండాలి. జయబాబా. జై బాబా, జై బాబా, అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఏ క్షణము నీవే నిలిచావు నా కన్నులలోనా. ఆ ఆ స్ఫురించితే నీ నగవు మహానందమోయి మనోహరాని తలపు మహాభాగ్యమోయి. స్ఫురించితే నీ నగవు మహానందమోయి మనోహరాని తలపు మహాభాగ్యమోయి. స్ఫురించితే నీ నగవు. ఆ ఆ మెహరు మెహరు జై, మెహరు మెహరు జై, మెహరు బాబా జై, మెహరు బాబా జై, మెహరు బాబా జై. ఎదురు చూసాను ఎన్నాళ్ళో, ఎదను తలచాను ఎన్నేళ్ళో. ఎదురు చూసాను ఎన్నాళ్ళో, ఎదను తలచాను ఎన్నేళ్ళో. తలపులో మెదిలిన తొలి రూపం చూడగలిగాను ఈనాడు. తలపులో మెదిలిన తొలి రూపం చూడగలిగాను ఈనాడు. స్ఫురించితే నీ నగవు మహానందమోయి మనోహరాని తలపు మహాభాగ్యమోయి. స్ఫురించితే నీ నగవు. ఆ ఆ మెహరు మెహరు జై, మెహరు మెహరు జై, మెహరు బాబా జై, మెహరు బాబా జై, మెహరు బాబా జై. ప్రియతమా నిన్ను చూసాక, ప్రేమతో నిన్ను పిలిచాక, ప్రియతమా నిన్ను చూసాక, ప్రేమతో నిన్ను పిలిచాక, క్షణము నిన్ను వీడిపోలేని గమనమైంది జీవనము. క్షణము నిన్ను వీడిపోలేని గమనమైంది జీవనము. స్ఫురించితే నీ నగవు మహానందమోయి మనోహరాని తలపు మహాభాగ్యమోయి. స్ఫురించితే నీ నగవు. ఆ ఆ
జై మేరు బాబా జై మేరు బాబా జై మేరు బాబా జై కనుల నిలిచింది నీ రూపం కలల పండింది ఆ రూపం కనుల నిలిచింది నీ రూపం కలల పండింది ఆ రూపం నేనుగా ఇంక మనలేను కలిసిపోనిమ్ము నీలోన నేనుగా ఇంక మనలేను కలిసిపోనిమ్ము నీలోన స్ఫురించితే నీ నగవు మహానందమోయి మనోహరాన్ని తలపు మహాభాగ్యమోయి స్ఫురించితే నీ నగవు ఆ ఆ మెహరు మెహరు జై మెహరు మెహరు జై మేరు బాబా జై మేరు బాబా జై మేరు బాబా జై అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి. మూర్తి గారు థ్యాంక్స్ అందరికీ. థ్యాంక్ యూ. జై బాబా. జై బాబా అండి. చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా పాడినందుకు మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు మీరు ఒక సంకీర్తన చేస్తారమ్మా? జై బాబా. జై బాబా. ఇక్కడ స్కైప్ లా అవతార్ మెహర్ బాబా కి జై. మెహరు బాబా నామం ముక్తి మార్గదామం మెహరు బాబా నామం ముక్తి మార్గదామం అదే ప్రేమ బీజం పాపనాశం మెహరం మెహరం మెహరు బాబా నామం ముక్తి మార్గదామం మెహరు బాబా సన్నిధి ప్రేమికుల పెన్నిధి మెహరు బాబా సన్నిధి ప్రేమికుల పెన్నిధి మానవాళి కొరకే ప్రభువు అవతరించే మెహరు బాబా నామం ముక్తి మార్గదామం ఎంత సంపదున్నా సుంతలేదు శాంతి ఎంత సంపదున్నా సుంతలేదు శాంతి విషయ వాంఛలన్నీ దుఃఖానుబంధం మెహరు బాబా నామం ముక్తి మార్గదామం మెహరు ప్రేమ బీజం తరుగులేని సౌఖ్యం మెహరు బాబా సేవా మానవాళి త్రోవా మెహరు బాబా సేవా మానవాళి త్రోవా మెహరు బాబా నామం ముక్తి మార్గదామం బాబా నామ స్మరణే సర్వ పాపహరణం ప్రేమ సేవా త్యాగం ప్రేమ సేవా త్యాగం ప్రభుని చేరు మార్గం మెహరు బాబా నామం ముక్తి మార్గదామం
దేవాది దేవుడు దివ్యావతారుడు, దేవాది దేవుడు దివ్యావతారుడు, ప్రేమికులకు బానిసా ప్రేమమయుడు బాబా, ప్రేమమయుడు బాబా. అహంకార నాశనం మెహరు రాక కారణం, దివ్య ప్రేమనొసగి దీవించు ప్రేమికుని, దివ్య ప్రేమనొసగి దీవించు ప్రేమికుని, మెహరు బాబా నామం ముక్తి మార్గధామం. మెహర్ బాబా పిలుపే, మెహర్ బాబా పిలుపే జనుల మేలు కొలుపు, మెహర్ బాబా పిలుపే జనుల మేలు కొలుపు, సంశయముల వీడి సేవ చేయరండి, సంశయముల వీడి సేవ చేయరండి, మెహరు బాబా దేవా జై జై ప్రేమమూర్తి, జై జై ప్రేమమూర్తి బాబా, జై జై మెహరు బాబా దేవా, జై జై బాబా ప్రేమమూర్తి బాబా, జై జై మెహరు దేవా. మెహరు బాబా నామం ముక్తి మార్గధామం, అది ప్రేమ బీజం పాపనాశం, మెహరం 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 మెహరం. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అన్నయ్య గారు మీకు జై బాబా. జై బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన చేశారు, మీకు జై బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తన ఇప్పటితో సమాప్తమయ్యాయండి. ఇప్పుడు రామచంద్ర గారేమో ప్రార్థన చేస్తారు, మాలతీరావు గారు హారతికి సిద్ధంగా ఉండాలి, కె వెంకటేష్ గారు, అప్పారావు గారు, శర్మ గారు ఒక్కొక్క 1.5 minute నామధుని చేయండి. ఓకే, రామచంద్ర గారు ప్రార్థనకి సిద్ధంగా ఉండండి. జై బాబా అండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। ओ परवरदिगार पर ब्रह्म परमात्मा, ओ परवरदिगार సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదిను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు, నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో కాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, ఎల్లప్పుడూ ఉన్నావు, మరి నీవు ఎల్లప్పుడూ నుండు. నీవు అంతటను కలవు, అన్నింట ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికీ ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలోనున్నావు, ముల్లోకాలకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, సర్వస్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాళవేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు,
సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజదాన్, ఆహుర్ మజ్ద, ప్రీతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్ లా ఇలాహ ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధి వగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాము. అపార దయానిధి వగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. తలంపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలుల మగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా ఎంతో అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు నిన్ను ఇంకనూ అధికముగా ప్రేమించుటకు మాకందరకు సహాయం చేయము. ప్రియతమా, చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢముగా పట్టుకొని ఉండునట్లు మా అందరకు సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అనే అందరికి జై బాబా. జై బాబా రామచంద్ర. జై బాబా. ఇప్పుడు కె వెంకటేష్ గారు ఒక నిమిషం నామధుని చేస్తారు. శర్మ గారు తర్వాత చేయాలి. తర్వాత అప్పారావు గారు, పిడుగు అప్పారావు గారు చేస్తారు. తర్వాత ఒక నిమిషం మౌనము. తర్వాత ఎం మాలతీరావు గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. కె వెంకటేష్ గారు. अवतार मेहरबान हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे हरे मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे हरे मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे हरे मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे अवतार मेहर बाबा की जय. जय बाबा अंडी. జై బాబా అండి. ఇప్పుడు శర్మ గారు మీరు ఒక నిమిషం మౌనం అది నామం చేయండి. తర్వాత పిడుగు అప్పారావు గారు నామానికి సిద్ధంగా ఉండాలి. జై బాబా. శర్మ గారు. ఓకే. అప్పారావు గారు మీరు నామం చేయండి. मेहर बाबा की जय. ओम नमो मेहर बाबा, 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 ओम नमो मेहर बाबा. अवतार मेहर बाबा की जय. జై బాబా అండి. ఒక్క నిమిషం మౌనం ఉందాము. తర్వాత మౌనం అనంతరం మాలతీరావు గారు హారతికి సిద్ధంగా ఉండాలి.
जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మాలతీరావు గారిని మా ప్రీతముడికి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. अवतार मेहर बाबा की जय। जिते कल्पना सतन जाती ऐसे अपरंपार नीति मनुनी वेद तक महिमा तुझा अपार। मेहरु अवतार स्वीकार आरती तुमचे केली मणि निरंजन लावणी ज्योत मनाची। मेहरु अवतार स्वीकार आरती तुमची केली मणि निरंजनी लावणी ज्योत मनाची। धूप चालुनी दीप लावणी पुष्पे अर्पुणी उदीवा पुष्पे अर्पुणी मोठे पनक मजला तुमचे तुम्हा देऊनी। मेहरु अवतारा स्वीकारा आरती तुमचे केली मणि निरंजनी लावणी ज्योत मनाची। तुम्ही जकारक तुम्ही तारक वादे तुम्ही अंते उदेवादे तुम्ही अंते। तुमच्या समोर तुम्ही देवा दुसरी नावती। मेहरु अवतारा स्वीकारा आरती तुमची केली मणि निरंजनी लावणी ज्योत मनाची। तुमची माया सर्व चराचर छाया ही तुमची ओ देवा छाया ही तुमची। अनंत तुम्ही दीन कले वरदा भी कैसे। मेहरु अवतारा स्वीकार आरती तुमची केली मणि निरंजनी लावणी ज्योत मनाची। माझा मजला टावून महिमा सांगू तव केसा उदीवा सांगू तव केसा। आज्ञापणी मी गातो बसतो माझा बाबाचा। मेहरु अवतारा स्वीकारा आरती तुमची केली मणि निरंजनी लावणी ज्योत मनाची। कृपावंत तुम्ही असीम तुम्हा काय कुणी जावे ओ देवा काय कुणी जावे। एक मागणी स्मरण तुझे नित तव भक्त व्हावे। मेहरु अवतारा स्वीकारा आरती तुमची
खेली मणि निरंजन लावणी चोतमनाची मेरु अवतारा स्वीकारा आरती तुमची खेली मणि निरंजन लावणी चोतमनाची लावणी चोतमनाची। अवतार मेहर बाबा की जय। 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 प्रीतम मेहर प्रभु की जय। सर्वव्यापी भगवान की जय। मौन अवतार मेहर बाबा की जय। परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय। थैंक यू मूर्ति। जय बाबा। थैंक यू अंदर की जय बाबा। జై బాబా, జై బాబా, ధన్యవాదాలు మీకు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రీతముని కృపా విశేషం వల్ల ఈ రోజు కార్యక్రమం ప్రభు దయ వల్ల చాలా చక్కగా జరిగింది. ఏమైనా లోటుపాట్లు ఉంటే మిమ్మల్ని ప్రభువుని క్షమించవలసిందిగా కోరుతున్నాను. మళ్ళీ రేపటి కార్యక్రమంలో ఇదే దర్బార్లో మనం అందరం కలుసుకుందాం. అందరికీ పేరు పేరున జై బాబాలు, ధన్యవాదాలు. జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. जय बाबा।